పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలోని వేలాది మంది గిరిజనులు ముట్టడించారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలను గిరిజనులకే కేటాయించాలని, నాన్ షెడ్యూల్ గ్రామస్తులను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని, సవర భాష వాలంటీర్లను రెగ్యులర్ చేసి జీతాలు పెంపొందించాలని డిమాండ్ చేశారు. గిరిజన సమస్యలపై వినతి పత్రాన్ని స్వీకరించిన జిల్లా రెవెన్యూ అధికారి హేమలత కలెక్టర్తో సమావేశం నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో గతంలో పుష్పశ్రీమాన్ గారు మంత్రిగా ఉండేటప్పుడు కూడా 2 సార్లు కలెక్టర్తోనే సమక్షంలో చేసి మొత్తం సర్వేలు చేయించారు. కేంద్రం దగ్గర 1983 నుంచి కూడా 1283 గ్రామాలు అర్హత కలిగి షెడ్యూల్ ఉండాలని చెప్పేసి ఉన్నాయి. 50 మంది పైన ఉన్నటువంటి గ్రామాలు. అలాగే యూటీఎఫ్ నాయకులు మురళీమోహన్ గారు, అలాగే మహిళా సంఘం నాయకులు, అలాగే విద్యార్థి సంఘం, ఇతర నాయకులందరూ కూడా మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సోదరులారా గుర్తించుకోండి, ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, కానీ ఎక్కడ మాట్లాడటం లేదు, మన పక్షాన్ని నిలబడటం లేదు. ఏదైతే ప్రభుత్వాలు గిరిజనుల మీద దాడి కానీ రైతుల మీద దాడి కానీ దాన్ని సపాట్లు కొట్టి సంతకాలు పెట్టి మన మీద ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకురాబోతున్నారు. అందుకే సోదరులారా మనం మెలుగుదుమా, తిరుగుదమా, పడుకోకూడదు. కంపల్సరీ మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మనమంతా